चैनल के लिए హాయ్ వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్ వార్తలు చదువుతున్నది పి రాజేశ్వరి. అంబేద్కర్ భవన్ బ్రేకింగ్ నందిగామ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం. మాజీ శాసనసభ్యురాలు నందిగామ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి తంగిరాల సౌమ్య పై మీమ్స్ వీడియోలు చేసి బహిరంగ సభలో ప్రదర్శించి మరియు వాటిని సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్ పెడుతున్న షేక్ కరీముల్లా అలియాస్ దుబాయ్ కరీముల్లా పై ఫిర్యాదు చేసి 4 రోజులు కావస్తున్న తనపై కేసు నమోదు చేయకపోవడాన్ని ఖండిస్తూ వెంటనే షేక్ కరీముల్లా అలియాస్ దుబాయ్ కరీముల్లా పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య కార్యాలయం ఇంటి వద్ద నుంచి తెదేపా శ్రేణులతో కలిసి నందిగామ ఏసీపీ గారికి మెమోరాండం ఇవ్వడానికి బయలుదేరిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య అడ్డుకున్న నందిగామ పోలీసులు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ డౌన్ సీఎం డౌన్ అంటూ పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా శ్రేణులతో కలిసి బైఠాయించిన తంగిరాల సౌమ్య కేసు నమోదు చేసి అరెస్టు చేస్తేనే ఇక్కడి నుంచి కదిలేది అంటూ తెదేపా శ్రేణులతో కలిసి తంగిరాల సౌమ్య డిమాండ్. ఉద్రిక్త పరిస్థితుల మధ్య హై టెన్షన్ గా కొనసాగుతున్న వాతావరణం. ఇది తుళ్ళూరు సంబంధించిన రాజరామయ్య ఎస్సీ ఎస్టీ యాక్ట్ 3 అప్లై ఏమన్నారండి? ఇంకోటి జేఏసీసీ మా ఇంటి వద్ద వచ్చి దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం నశించాలి అన్నందుకు యాక్ట్.
అడిగారా వాళ్ళు? మీరు చెప్పింది విన్నాము. మేము చెప్పాను దానిపైన మీరు కాంట్రాడిక్ట్ చేస్తుంటే 7 days వెయిట్ చేయండి అని చెప్పాను. దానికి కాదు మీరు ఇంకొకరు ఎవరో చేసిన ఉద్యోగాన్ని నాకు కంపారిజన్ అయితే నేనైతే చెప్పగలను. నేను ఇంకో మాట అంటాను చెప్పండి. ఇంతవరకు వైసీపీ వాళ్ళ మీద చెప్పండి ఇస్తే మీరు లీగల్ ఒపీనియన్ పంపించిన సందర్భ మీ సిఐలు ఉన్నాయో ఒక్కటి మేము ఇచ్చిన పంపించారని వీళ్ళే సిఐలు. ఇదిగో ఆయన ఇసుకప్పుడైతే మా మీద కోండాలాగా విరుచుపడ్డాడు. మమ్మల్ని తనట ఒకటే
మీరు కేసు కట్టే ప్రొవిజన్ ఉంది ఉన్ననే కట్టడం మీరు కడతారంటున్నారు కదా ఎన్ని రోజులు చెప్తే మీరు ఆ టౌన్ బండ్లో కనుక కట్టకపోతే అచ్చెన్నాయుడు గారు ఎస్సీ నాయకులు నక్క ఆనందబాబు గారు జోగి రమేష్ గారు అక్కడ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక సభ జరిగింది. సభలో వాటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పుకోనేయండి, అయితే మా మీద విమర్శలు చేసుకుంటే చేయండి, కానీ ఒక దీని మీద నా మీద ఒక అసభ్యకరమైన మీమ్ ప్లే చేస్తూ పిచ్చి నాకు తేడా నన్ను అవమానే విధంగా నా క్యారెక్టర్ అవమానించే విధంగా హ్యూమిలియేట్ చేస్తూ దుబాయ్ కరీముల్లా అనే ఇతను ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి ముఖ్యుడు పబ్లిక్ గా మీద వేసి ఒక మీటింగ్ లో అవమానిస్తే 13వ తారీఖు నేను కంప్లైంట్ ఇచ్చాం. నేను ఒక మాజీ శాసనసభ్యురాల్ని, ఒక దళిత కుటుంబానికి చెందిన శాసనసభ్యురాల్ని, ఒక మహిళని అని చెప్పి ఇతని మీద యాక్షన్ తీసుకోండి అని మేము కంప్లైంట్ ఇస్తే ఎవరికి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదండి. ఈ రోజు మేమందరం కూడా వచ్చి మళ్ళీ అడుగుతున్నా డిఎస్పీ గారిని, మాకు న్యాయం జరగలేదు, ఇంతవరకు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదంటే లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే నిషేధాలు పెట్టే ఈ ప్రభుత్వంలో పబ్లిక్ మహిళకి దళిత సభ్యురాలకి అవమానం జరిగితే ఒక మైనార్టీ వ్యక్తి, మైనార్టీలు అంటే మహిళలకు అత్యంత విలువ ఇచ్చేవండి, అటువంటి మతంలో ఉండి ఈ దుబాయ్ కరీముల్లా వ్యక్తి పబ్లిక్ గా ఒక మహిళను అవమానపరిచాడు పిచ్చి అని. ఇదే విషయాన్ని నేను కొనసాగు వాడు కుటుంబ సభ్యులు కౌంటర్ వేస్తే ఇటువైపు వెళ్తుందండి ఆ సంస్కృతి. నేను చేయలేమా మనోలిదా మాకు మేమ్స్ క్రియేట్ చేయలేదా? మైనార్టీలో ఒక అతను జన్మ నిజంగా సిగ్గుచేటండి. మైనార్టీలు అంటే మహిళలకు ఎంతో వీళ్ళు మతం, అది ఆ మతం వ్యక్తి ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణ సిగ్గుచేటు. సమాజం అతన్ని నిజంగా అతను చేసిన పని మాత్రం ఉంచదండి. అందరూ అన్నతో అధికారం అని చెప్పి డబ్బు ఉందని చెప్పి ఏ చేస్తే ఊరుకోదండి. అంటే ఏం చేసినా కూడా ఉంటారు. ఇతను మేము కొన్ని క్యాన్స్ చేశాడు బయట పెడతాడు. ఇట్లలో 6 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన పేరు మీద రాయించుకుంటున్నాడు, ఫైల్ కూడా మూవ్ చేశాడు. ఇది త్వరలో మేము బయట పెడతాం. ఇతను ఎందుకు ఈ స్వామిభక్తి ప్రదర్శిస్తున్నాడు అంటే ఇతను అతి స్వామిభక్తి ఎందుకు ప్రదర్శిస్తున్నాడు? అధికారాన్ని పెట్టుకొని ఆయన స్వలాభం కోసం. బయటేమో ముస్లిం దళిత చైతన్య వేదికతో అంటాడు, ముస్లిం చైతన్య వేదిక, నేను సమాజానికి వస్తున్నాను, సంపాదించుకుని చేయాలనుకుంటున్నానని చెప్తాడు. ఆటలు అతను చేసేది ప్రభుత్వ భూములు దోచుకుంటున్నాడు. ఇతను ఒక పెద్ద స్కామిస్ట్. చరిత్ర అంతా మేము బయట పెడతాం. ఆయన కుటుంబానికి మా కుటుంబానికి చాలా అనుబంధం ఉండేది. ఒక అందరూ గౌరవపరిచాను. ఎన్నన్నా కూడా ఎన్ని పెట్టినా కూడా సోషల్ మీడియాలో నేనేం అనలేదు. కానీ ఒక పబ్లిక్ మీటింగ్ లో ఈ విధంగా నన్ను కించపరిస్తే మాత్రం నేను లేనండి. అతని మీద నాకు గౌరవపోయింది. నిజంగా నాకు ఇప్పుడు ఏంటంటే తప్పకుండా పోలీసులు న్యాయం చేయాలి. ఒక ఎవిడెన్స్ సహా సీడీతో సహా మేము అందించాం. అది ప్లే చేసింది.
ఇంతవరకు కూడా వాళ్ళు యాక్షన్ చేసి ఎఫ్ఐఆర్ కట్టలేదు. అదేమంటే లీగల్ ఒపీనియన్ అంటున్నారు. ప్రతి కేసులో కూడా ఇదే విధంగా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారండి. సురేష్ గారు, ఎంపీ సురేష్ గారు ఇక్కడికి వస్తే అమరావతికి సపోర్ట్ చేయండి అని చెప్పి మా ఏదైతే టీడీపీ యువత గులాబీ పూలు ఇస్తే సెక్షన్ 3 కట్టారు. దానికి ఎవిడెన్స్ లేదు, ఏం లేదు. వెంటనే ఆ రోజు కట్టేసారే, లీగల్ ఒపీనియన్ తీసుకోలేదే. 4 రోజులు అవుతుంది ఎవిడెన్స్ తో సహా ఇస్తే ఈ రోజు లీగల్ ఒపీనియన్ కావాలి. ఇతనికి ఎంత అహంకారం అంటే ఇదే కేసుకి అని చెప్పి పదే ఆ వీడియో ట్రోల్ చేస్తున్నాడు. నిన్న మీరు ఏమీ చేయలేరు, నాకు అధికారం ఉంది, నాకు డబ్బు ఉంది, నా వెనక ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, కాబట్టి మీరు నన్ను ఏమీ చేయలేదని చెప్పి గత 3 రోజుల నుంచి పదే ఈ వీడియో అదే విధంగా అసభ్యకరమైన మీమ్స్ నా మీద ట్రోల్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇతను అహంకారం ఏంటంటే నన్ను ఏమీ చేయలేరు అనుకుంటున్నాడు. అధికారం అనేది శాశ్వతం కాదు. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా మీ జగన్మోహన్ రెడ్డి మీద ఏహ్యభావం వచ్చేసింది. 2 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. అప్పుడు మేము అటు ఉంటాం, మీరు ఇటు ఉంటారు. మీకు ఏదైతే ఈరోజు చేసే 10 రెట్లు నేను చేసి చూపిస్తా చెప్తున్నా. దీని 10 రెట్లు అతని కుటుంబ సభ్యులు నేను అవమానిస్తాను. పోలీసులు హామీ ఇచ్చారు మేడం. పోలీసులు ఇదే చెప్తున్నా, లీగల్ ఒపీనియన్ తీసుకుంటా అంటున్నారు. మేడం మీరు ఒక మాజీ శాసనసభ్యురాలుగా మీకు జరిగినటువంటి అవమానానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పారు? అతని మీద ఏ రకమైన న్యాయం కావాలి? ఎఫ్ఐఆర్ కట్టండి, చట్ట ప్రకారం వెళ్ళండి. నేను ఒక దళితురాల్ని పబ్లిక్ లో హ్యూమిలియేట్ చేశాడు, సెక్షన్స్ కూడా చూపించాం, సెక్షన్ 3 కూడా దీనికి వర్తిస్తుందని చెప్పాం, కానీ ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోలేదండి. ఇది కనుక పోలీసులు చర్యలు తీసుకోకపోతే త్వరలో స్టేట్ ఇష్యూ చేస్తా అండి. దీన్ని తగ్గేది లేదు. త్వరలో మా రాష్ట్ర ఎస్సీ నాయకులు కూడా ఇక్కడ రాబోతుంటారు. నేను ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా నేను రిప్రజెంటేషన్ ఇస్తాను, ఉమెన్స్ కమిషన్ కూడా ఇస్తాను. అదే విధంగా ఏదైతే మానవ హక్కులు వాళ్ళకి కూడా నేను ఇస్తానండి పిటిషన్. హ్యూమన్ ఇవ్వాల్సిందే. वॉइस ओवर न्यूज़ चैनल के लिए